సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రా గురించి మాట్లాడితే నిజంగా ఈరోజు రా కొంచెం ఇంట్రెస్టింగ్ రా ఉండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే ఇక్కడ మన ద బీస్ట్ లాంటి సూపర్ స్టార్ బ్రాక్ లెస్నర్, CM Punk, సెత్ రాలిన్స్, రోమన్ రైన్స్ అంటే చాలా మంచి స్టార్ పవర్ ఉన్న రా ఉండే ఈరోజు. అండ్ ఫైనలీ మనకేం కావాలో అది చూడడానికి దొరికింది. రోమన్ రైన్స్ ఈరోజు CM Punk పైన చాలా భయంకరంగా అటాక్ చేసిండు. అండ్ రోమన్ రైన్స్ ఈరోజు చూస్తే మీకు రోమన్ రైన్స్ యొక్క పాత రోమన్ రైన్స్ గుర్తొస్తాడు. అంటే పాత అంటే మన 2020 టైంలో, 2021 టైంలో ఏ లెవెల్లో కనిపిస్తుండే రోమన్ రైన్స్, కొంచెం ఆ టైప్లో కనిపించిండు. బాగానే అటాక్ చేసిండు CM Punk పైన. ఇంకా చాలా జరిగింది మన రాలో. ద బీస్ట్ బ్రాక్ లెస్నర్, ఓబా ఫేమి ఫేస్ టు ఫేస్ వచ్చినారు, చాలా జరిగింది. సెత్ రాలిన్స్ అయితే మళ్ళొకసారి పాల్ హేమన్ పైన అటాక్ చేసిండు. కానీ ఈసారి అయితే పాల్ హేమన్ ఒక హద్ అంటారు కదా, ఆ హద్దే దాటేసిండు బాస్. ఎంత పెద్ద గలీజ్ మాట చెప్పిండు అంటే పాల్ హేమన్, అది ఇంటే లేదా మీరు నిజంగా అంటే ఆల్రెడీ విన్నారంటే చాలా కోపం వచ్చినట్టుంది. అండ్ ఇప్పుడు ఇంటే లేదా ఇంకా చాలా కోపం వస్తుంది పాల్ హేమన్ పైన. అదంతా పెద్ద గలీజ్ మాట చెప్పేసిండు, చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయాడు పాల్ హేమన్. సో బాస్, ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ మన పాల్ హేమన్ది. సో పాల్ హేమన్ అండ్ బ్రాక్ లెస్నర్ అక్కడ రింగ్లో వచ్చేసినారు. అండ్ రింగ్లో వచ్చిన తర్వాత మన పాల్ హేమన్ చెప్పిండు, లేడీస్ అండ్ జెంటల్మెన్, నా పేరు పాల్ హేమన్ అండ్ నేను ఒక అడ్వకేట్ని. మన అంటే NCAA వరల్డ్ ఛాంపియన్, UFC వరల్డ్ ఛాంపియన్, WWEలో వరల్డ్ ఛాంపియన్ అని చాలా గొప్ప మాట్లాడి ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి అక్కడ అంటే బ్రాక్ లెస్నర్ పేరు చెప్పిండు. అండ్ దాని తర్వాత మన పాల్ హేమన్ ఏమని చెప్పిండు అంటే, అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా ఓబా ఓబా అని చాంట్ చేస్తుంటారు ఓబా ఫేమి కోసం. సో అప్పటిగా మన పాల్ హేమన్ చెప్పిండు, లేడీస్ అండ్ జెంటల్మెన్, మీరు బ్రాక్ లెస్నర్కి చాలా ఇరిటేట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలుసు మీరు అందరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఎందుకంటే లాస్ట్ వీక్ ఏం జరిగిందో దాని గురించి అక్కడ పాల్ ఏమని మాట్లాడిండు. అండ్ పాల్ ఏమని చెప్పిండంటే, లాస్ట్ వీక్ బ్రాక్ లెస్నర్ ఇక్కడ రింగ్ సైడ్ వచ్చినప్పుడు 10, 15, 20, 25 మాస్క్ మ్యాన్ ఉండే అక్కడ. అండ్ అంతమందితో బ్రాక్ లెస్నర్ ఫైట్ చేసిండు, కొట్లాడిండు, వాళ్ళపైన అటాక్ చేసిండు. దాని తర్వాత ఈ సెత్ రాలిన్స్ చాలా అంటే కొంచెం డిస్ట్రాక్ట్ చేయని ట్రై చేసిండు మన బ్రాక్ లెస్నర్కి. అండ్ అప్పుడే కదా ఈ ఓవర్ హైప్ ఓబా ఫేమి వచ్చిండు. అంటే ఒక టైం లాభం లేపిండు. అక్కడ బ్రాక్ లెస్నర్ ఆల్రెడీ 15 మందితో అక్కడ ఫైట్ చేసి ఉన్నాడు. సో దీని లాభం లేపి చాలా ఈజీలీ అంటే మన ఓబా ఫేమి అటాక్ చేసిండు బ్రాక్ లెస్నర్ పైన లాస్ట్ వీక్. అండ్ ఇలా ఎన్నిసార్లు జరగలేదు, ఓపెన్ చెప్పండి, చాలాసార్లు జరిగింది. ఈ WWE ఓవర్ హైప్ మషీన్స్ చాలాసార్లు వచ్చినారు బ్రాక్ లెస్నర్ ముందు. అంతెందుకు, అండర్ టైగర్ ది స్ట్రీక్ బ్రాక్ లెస్నర్ ఎండ్ చేయలేదా? అండ్ దాని తర్వాత ఏమైంది, అండర్ టైగర్ పెద్ద రివెంజ్ తీసుకోగలిండా? అంత సీన్ లేదు. అంటే వచ్చిండే బట్ రివెంజ్ తీసుకోలేకపోయిండు బ్రాక్ లెస్నర్తో. అండ్ ఈ గోల్డ్ బగ్ గురించి అక్కడ మాట్లాడిండు. గోల్డ్ బగ్ అంటే ఏమైనా చేసిండా అంటే ఏం చేయలేకపోయిండు. అంటే అక్కడ చాలా సూపర్ స్టార్స్ పేరు చెప్పిండు, గోల్డ్ బగ్, బ్రాన్ స్ట్రోమన్. అండ్ హైలైట్ ఏంటంటే డీన్ ఆంబ్రోస్. ఎస్ బాస్, డీన్ ఆంబ్రోస్ పేరుకి చాలా ఓపెన్లీ అక్కడ పాల్ హేమన్ మెన్షన్ చేసిండు. దాని తర్వాత మన బాబీ లాష్లీ పేరు మెన్షన్ చేసిండు, AJ స్టైల్స్, జాన్ సీనా పేరు అక్కడ మెన్షన్ చేసి. అంటే ఓవర్ అంతా చేయలేకపోయినారు బ్రాక్ లెస్నర్, కానీ ఈ టైప్లో అక్కడ మాట్లాడిండు పాల్ హేమన్. అలాంటిది ఈ ఓబా ఫేమి ఏం చేస్తాడు? ఓబా ఫేమి, నీకు నీ మూమెంట్ దొరికింది, నీ రసల్ మేనియా. నువ్వు బ్రాక్ లెస్నర్ ఛాతీ పైన కాలు పెట్టి మరి ఆ మూమెంట్ తీసుకున్నావు. కానీ ఈ రసల్ మేనియా నీకు మామూలుగా ఉండదు. ఈ రసల్ మేనియాలో నీకు సూప్లెక్స్ సిటీ పడుతుంది, ఈ రసల్ మేనియా నీకు F5 పడుతుంది, ఈ రసల్ మేనియా నీకు బ్రాక్ లెస్నర్ ఇచ్చి పడేస్తాడు అని ఈ టైప్లో పాల్ హేమన్ అక్కడ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మన ఓబా ఫేమికి. దాని తర్వాత అక్కడ ఎంట్రీ అయిపోయింది ఓబా ఫేమిది. సో ఫ్యాన్స్ అయితే ఏం చీర్ చేస్తున్నారు ఓబా ఫేమి వచ్చినప్పుడు. అండ్ ఓబా ఫేమి, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ ఈసారి మన బ్రాక్ లెస్నర్ F5 ఇచ్చి పడేద్దాం అనుకుండు ఓబా ఫేమికి. అండ్ ఎత్తుకుండు మన అంటే బ్రాక్ లెస్నర్ స్టమక్ పైన ఇట్లా కిక్ కొట్టి
ఒబాఫెమి ఎత్తుకుంటూ F5 కొట్టిన, కానీ అంతలోనే ఒబాఫెమి దిగిపోయిండు అంటే F5 పడలేదు. అండ్ బ్రాక్ లెస్నర్కి రింగ్ బయట నూకి పడేసిండు బాస్. బ్రాక్ లెస్నర్ షాక్ తెలుసా, ఈ టైప్లో మన బ్రాక్ లెస్నర్ రింగ్ బయట పడేసిండని. బ్రాక్ షాక్ అయిపోయిండు, అది క్లియర్లీ కనిపించింది బ్రాక్ లెస్నర్ ఫేస్ పైన. అండ్ దాని తర్వాత ఇక పాల్ హేమన్కి తీసుకెళ్ళిపోయిండు మన బ్రాక్ లెస్నర్కి. సో ఫేస్ ఆఫ్ గురించి మాట్లాడితే ఎస్ ఇదే ఫేస్ ఆఫ్ జరిగింది. బ్రాల్ గురించి మా చిన్నటిది అసలు బ్రాల్ అని చెప్పలేము, చాలా చిన్నగా జరిగింది ఇక్కడ. అండ్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఫస్ట్ అంటే ఇక్కడ ఈ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత బాస్ మనకి ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ది ఊసోస్ వర్సెస్ మన విజన్ ఫ్యాక్షన్, అంటే మన లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ మధ్య జరిగింది ఆ మ్యాచ్. ది ఊసోస్ వర్సెస్ లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ. సో ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ ఉండే, కానీ ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఇక్కడ ఏమైందంటే బాస్ మన ఈ లోగన్ పాల్ అంటే వీళ్ళు కొంచెం చీట్ చేస్తుంటారు, అంటే ఆ బ్రేస్ నకల్ తీసిండు. సో అందుకని అక్కడ ఎల్ఏ నైట్ వచ్చిండు. ఎల్ఏ నైట్ వచ్చి ఇలా పైన ద విజన్ పైన అక్కడ అటాక్ చేసి రెఫరీ చూడకుండా. బట్ అక్కడ ఏంటంటే ఆ బ్రేస్ నకల్గా మన జే ఊసో చేతులు వచ్చేసింది. అండ్ జే ఊసో ఆ నకల్ పంచ్ అంటే ఆ బ్రేస్ నకల్తోనే అటాక్ చేసిండు. రెఫరీ చాలా క్లియర్ చూసిండు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది బాస్. అండ్ ఇక జేవుస్ ఇక చాలా అంటే కోపంని కంట్రోల్ చేయలేకపోతున్నాడు అన్నట్టు ఈ టైప్లో చూపించినారు మనకి. బ్యాక్ స్టేజ్ ఎల్ఏ నైట్ చెప్పిండు నువ్వు మొత్తము రోమన్ రేన్స్ అంటే చూడండి జేవుస్ చెప్పిండు ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రం ఇక మేము కంపల్సరీ ఇంటరప్ట్ చేస్తాం, ఫ్యామిలీ జోలికి వస్తే మాత్రము మేము సైండే కూస్తాము. సో అందుకని ఫ్యామిలీ గురించి మాట్లాడే ముందు చూసి మాట్లాడాలంటే అక్కడ జేవుస్ చెప్పిండు ఎల్ఏ నైట్ అక్కడ నువ్వు రోమన్ రేన్స్లా మాట్లాడుతున్నావు అని చెప్పిండు. ఎస్ అంటే వీళ్ళు ఒక టీచ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే వీళ్ళది సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది ద మ్యాన్ బెక్కీ లించ్ది. సో బెక్కీ లించ్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ బెక్కీ లించ్కి బూ చేస్తుంటారు. సో ఇక్కడ బెక్కీ లించ్ ఏమేమి చెప్పిందంటే, ఓ మీరు నన్ను చూసి బూ చేస్తున్నారా, అండ్ మీరు ఎవరిని చూసి చేర్ చేస్తున్నారు అంటే మీరు ఎలాంటి అంటే ఇప్పుడు ఏజేలీ మీకు వదిలేసి వెళ్ళిపోయింది, ఒక డెకేడ్ కోసము మీకు వదిలేసి వెళ్ళిపోయింది, అలాంటి ఉమెన్ కోసం మీరు చీర్ చేస్తున్నారా, ఓ ఓకే అని ఈ టైప్లో అక్కడ ఫస్ట్ బెక్కీ ఏం చెప్పి. అని దాని తర్వాత బెక్కీ ఏమని చెప్పిందంటే, నాకు తెలుసు నేను ఒక 10 months కోసం నేను ఒక బ్రేక్లో వెళ్ళినాను, కానీ నేను ఎందుకు ఆ 10 months బ్రేక్లో వెళ్ళినానంటే మీరు నా సక్సెస్ చూసి నేను మంచి పేరు సంపాదించిన చూసి మీరు అంటే కొంచెం ఫీల్ అయిపోతున్నారు, అందుకని నేను ఒక 10 months కోసం వెళ్ళినాను, నా ఫ్యామిలీ దగ్గర వెళ్ళినాను, నా కూతురు దగ్గర వెళ్ళినాను. ఈ టైప్లో అక్కడ ఫస్ట్ మన బెక్కీ లించ్ మాట్లాడింది. అండ్ ఆ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గురించి మాట్లాడింది బెక్కీ లించ్. ఏమని చెప్పిందంటే చూడండి, నేను రిటర్న్ చేయగానే నేను కావాలంటే నేను వరల్డ్ టైటిల్ ఇంకా పడుతుండే, బట్ నేను ఆ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి పేరు వచ్చేలా చేసినాను. అండ్ ఏజలీ రాగానే ఆ ఛాంపియన్షిప్ ఇంకా పడ్డది, ఏది మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అని ఈ టైప్లో మాట్లాడుతుంటుంది బాస్. సో అప్పుడే అక్కడ ఏజలీ వచ్చింది. అండ్ ఏజలీ ఊరికి రింగ్లో రాగానే బెక్కీ లించ్ రింగ్ బయట వెళ్ళిపోయింది క్రౌడ్లో. అండ్ ఇక ఏజలీ ఏమని చెప్పిందంటే, నాకు తెలుసు నువ్వు హెడ్ టు హెడ్ ఫేస్ టు ఫేస్ రాలేవు, ఎందుకంటే చూడు బెక్కీ లించ్ నీకు తెలుసు నువ్వు ఒకవేళ నా ముందు వస్తే ఫేస్ టు ఫేస్ నేను నీకు కుక్కని కొట్టినట్టు కొట్టేస్తానని, అది నీకు తెలుసు కదా బెక్కీ లించ్ అని ఈ టైప్లో మాట్లాడింది. అండ్ సరే ఒక గ్రేటెస్ట్ స్టేజ్లో అంటే మనము రస్సెల్ మేనియాలో ఫైట్ చేద్దాం, ఎస్ రస్సెల్ మేనియాలో ఫైట్ చేద్దాం అని చెప్పింది. అండ్ నేను నీ కూతురు ఫేవరెట్ రెస్లర్ని, నేను నీ ఫేవరెట్ వాళ్ళ ఫేవరెట్ రెస్లర్ అని ఈ టైప్లో అక్కడ మాట్లాడుతుంటుంది. సో అప్పుడే ఇక ఈ మ్యాచ్ కోసం అంటే రస్సెల్ మేనియా కోసం ఛాలెంజ్ చేసింది కదా ఏజలీ. సో అప్పుడే బెక్కీ లించ్ ఏమని చెప్పింది అంటే, ఓ నువ్వు ఒక 11 సంవత్సరాల ముందు రస్సెల్ మేనియాలో ఫైట్ చేసినావు, అలాంటిది ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత నువ్వు ఇప్పుడు రస్సెల్ మేనియాలో ఫైట్ చేయబోతున్నావు. అండ్ ఇప్పుడు ఏమవుతుంది అంటే, నువ్వు గుర్తుందా 11 సంవత్సరాల ముందు నువ్వు రస్సెల్ మేనియాలో నువ్వు లాస్ట్ టైం ఫైట్ చేయగానే నెక్స్ట్ డే నువ్వు వెళ్ళి ఆఫీస్లో వెళ్ళి కానీ నువ్వు డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వెళ్ళిపోయినావు. సో సేమ్ ఇదే జరుగుతుంది ఈసారి రస్సెల్ మేనియాలో మన మ్యాచ్ జరిగిన తర్వాత నువ్వు దాని నెక్స్ట్ డే అంటే నువ్వు డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి మళ్ళీ ఒకసారి మాయమైపోతావు అని ఈ టైప్లో మన బెక్కీ లించ్ చెప్పింది. అండ్ బాగానుండే సెగ్మెంట్. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది బాస్.
సో నెక్స్ట్ మనకి మన జీవాన్ ఎవెన్స్ వర్సెస్ గ్రేసన్ వాలర్ మధ్యలో ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచి ఇంకెవరు కాదు, మన జీవాన్ ఎవెన్స్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన పాల్ హేమన్ ఆడమ్ పియర్స్ చాలా క్లియర్లీ చెప్పిండు, విజన్ ఫ్యాక్షన్ డిస్క్వాలిఫికేషన్ వల్ల అంటే ఈరోజు గెలిచినట్టే, డిస్క్వాలిఫై అయితే ఇప్పుడు తెలుసు కదా రూల్స్. సో అందుకనే నెక్స్ట్ వీక్ మెడిసిన్ స్క్వేర్ గార్డెన్లో నువ్వు మ్యాచ్ బుక్ చేయాలి, ది ఊసోస్ వర్సెస్ మన లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ, అండ్ ఒక స్ట్రీట్ ఫైట్ ఉండాలని ఈ టైప్లో అక్కడ పాల్ హేమన్ చెప్పిండు. ఆడమ్ పియర్స్ ఇక పాల్ హేమన్ రింగ్ సైడ్ వెళ్ళి నువ్వు టైం ఆడినావు కదా, సో రింగ్ సైడ్ వెళ్ళి అని చెప్పిండు. సో రింగ్లో అక్కడ మన పాల్ హేమన్ వచ్చేసిండు. అండ్ పాల్ హేమన్ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే, నిజంగా ఈరోజు ఈ నైట్ లేదా నా కోసం చాలా భయంకరమైన చాలా బేకార్ నైట్ ఓపెన్లీ చెప్పాలంటే. అంటే 40 సంవత్సరాలది కెరియర్, హాల్ ఆఫ్ ఫేమర్ అండ్ ఇలాంటి సిటీలో వచ్చిన అయిందన్నట్టు అక్కడ ఆ సిటీకి ఎక్కిరిచ్చిండు. అండ్ ఏమని చెప్పిండంటే, చూడండి బ్రాన్సన్ రీడ్ ఎప్పుడు వస్తాడేమో తెలీదు, ఓకే, బ్రాన్ బ్రేకర్ సేమ్ అంతే, ఎప్పుడు వస్తాడేమో చెప్పలేమో. ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ ఆల్ ఈరోజు ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే వాళ్ళకి పడ్డాయి కదా దెబ్బలు. సో అది అక్కడ దాని గురించి మాట్లాడిండు. బ్రాక్ లెస్నర్ ఆల్రెడీ దిమాగ్ ఖరాబ్ అయ్యి ఈ ఎరీనా వదిలేసి బ్రాక్ లెస్నర్ వెళ్ళిపోయిండు. సో నేను ఒక్కనే ఉండిపోయినాను. అండ్ ఎంతైనా సరే నేను ఒక మొగాడిని. అండ్ ఈ సెత్ రాలిన్స్ నాకు చాలా అంటే చాలా దిమాగ్ ఖరాబ్ చేస్తుండు. సో ఒక మొగాడు ఇంకో మొగాడులా అంటే ఇట్లా అంటే ఫేస్ టు ఫేస్ వచ్చి మాట్లాడు, సరే ఇప్పుడు ఎంత ఫైట్ చేద్దామా, సరే వచ్చానంటే అక్కడ పాల్ హేమన్ పిలిచిండు బాస్. సో మన మాస్క్ గెటప్ అంతా వేసుకొని అక్కడ సెత్ రాలిన్స్ వచ్చిండు, కామెంట్ స్టైల్ పైన నిలబడ్డాడు. అండ్ అప్పుడు ఏమైందంటే అక్కడ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చినారు, వాళ్ళు సెత్ రాలిన్స్కి అరెస్ట్ చేసినారు బాస్. అంటే పాల్ హేమన్ కావాలని మొత్తం నేను అదే షాక్ అయినా. అంటే పాల్ హేమన్ ఏంది దా చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతుండేందంటే ప్లానింగ్ ఉండే. వచ్చిండు సెత్ రాలిన్స్, రాగానే అక్కడ పోలీసులు వచ్చినారు, అరెస్ట్ చేసినారు. అండ్ సెత్ రాలిన్స్ తీసుకెళ్ళిపోతున్నప్పుడు పాల్ హేమన్ ఇక్కడ ఒక హద్దు దాటేసిండు. ఇది నిజంగా ఎంత బేకార్ మాట అంటే ఏమని చెప్పిండంటే, చూడు సెత్ రాలిన్స్ ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళిపోతావు, దాని తర్వాత ఇక నీ వైఫ్ ఏం చేస్తుంది అంటే నీకు డివోర్స్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత నీ వైఫ్ బ్యాక్ స్టేజ్ ఉన్న ఇప్పుడు బ్యాక్ స్టేజ్ చాలామంది సూపర్ స్టార్స్ ఉంటారు కదా, దాంట్లోకి వెళ్ళి సగం సూపర్ స్టార్లతో పెళ్లి చేసుకుంటారంట. అంటే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటారు. అంత అది ఎంత పెద్ద గలీజ్ మాట ఇక మీరే చెప్పండి. పాల్ హేమన్ ఒక హద్దు దాటేసిండు. ఇది అసలు ఈ టైప్ మాట్లాడదు తెలుసా, చాలా హద్దు దాటేసి అక్కడ ఏమని చెప్పాడంటే నువ్వు జైలు వెళ్ళిపోతావు, నీ వైఫ్ నీకు వదిలేస్తుంది, దాని తర్వాత నీ వైఫ్ బ్యాక్ స్టేజ్ ఉన్న సూపర్ స్టార్లతో సగం సూపర్ స్టార్లతో పెళ్లి చేసుకుంటుంది. దాని తర్వాత నీ కూతురికి ఇక అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, అంటే చిన్నపిల్లలు కాపాడి ఒకటి ఉంటాయి కదా, సో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు నీ కూతురు. కానీ ఈ టైప్లో మాట్లాడండు బాస్. సో అంత మాట విన్న తర్వాత సెత్ రాలిన్స్ ఉరికి పాల్ హేమన్ పైన అటాక్ చేసిండు. బట్ అయినా సరే ఆ పోలీస్ ఆఫీసర్ ఉంటారు కదా, వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు, హ్యాండ్ కప్స్లో లాక్ చేసినారు అండ్ సెత్ రాలిన్స్కి తీసుకెళ్ళిపోయినారు. అండ్ పాల్ హేమన్ రింగ్లో నవ్వుతూ ఉంటాడు బాస్. అండ్ ఇక్కడనే ఈ భయంకరమైన సెగ్మెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఈ సెగ్మెంట్ పైన మీ రియాక్షన్ గమనించి చెప్పండి. పాల్ హేమన్ ఈ టైప్ చెప్పిండు, అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ ఇక మీరు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడితే బాస్, మనకి నెక్స్ట్ మన ఆస్కా అండ్ కైరీ సేన్ వర్సెస్ బేలీ అండ్ మన లైరా వల్కేరియా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, మన బేలీ అండ్ లైరా వల్కేరియా. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఐసో స్పీడ్ కనిపించిండు. ఐసో స్పీడ్ మన పెంటాతో కలిసిండు. అంటే జస్ట్ అంటే ఐసో స్పీడ్ కొన్ని బ్యాక్ స్టేజ్ కొన్ని సెగ్మెంట్ చూపించినారు. అంటే ఏదో షోలో వచ్చిండు ఐసో స్పీడ్ అన్నట్టు ఈ టైప్లో చూపించినారు బాస్. అండ్ ఇక్కడ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ మన జడ్జ్మెంట్ ఏది ఎంట్రీ అయిపోయింది. అంతలోనే మన ఉమెన్స్ ఛాంపియన్ స్టెఫనీ వకర్ అక్కడ వచ్చి లీ మోర్గన్ పైన అటాక్ చేసింది. అండ్ వీళ్ళ మధ్యలో బ్రాల్ అంటే ఇక ఏం చెప్పాలి బాస్, ఈ బ్రాల్ జరిగింది. వీళ్ళు గొరిల్లా పొజిషన్లో బ్యాక్ స్టేజ్ ఫైట్ చేసినారు. అండ్ కొట్లాడు తక్కువ అండ్ అర్జుడు ఎక్కువ ఉండే బాస్. ఇలా ఈ బ్రాల్లో చాలా బేకార్గా అనిపించింది ఈ బ్రాల్. అండ్ దాని తర్వాత ఇక మన డామినిక్ రింగ్లో వచ్చేసిండు, జేడీ ఇక్కడ రింగ్ సైడ్ ఉండే. అండ్ పెంటా వచ్చిండు. అండ్ మనకి పెంటా వర్సెస్ డామినిక్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్
ఛాంపియన్షిప్. సో ఈ మ్యాచ్ మధ్యలో మన జేడీ కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటాడు. సో అందుకని అక్కడ ఫిన్ బ్యాలర్ వచ్చి జేడీ పైన అటాక్ చేసి దీని లాభం లేపి మన పెంటా ఈ మ్యాచ్లో గెలిచిండు అండ్ డామినిక్ ఈ మ్యాచ్లో ఓడిపోయాడు. అండ్ దాని తర్వాత ఫిన్ బ్యాలర్ రింగ్లో వచ్చి డామినిక్ పైన అటాక్ చేసిండు, జేడీ పైన అటాక్ చేసిండు. డామినిక్ ఇక ఫైనల్ ఇక్కడ క్రౌడ్లో వెళ్ళిపోయాడు అండ్ జేడీ పైన అటాక్ చేసిండు మన ఫిన్ బ్యాలర్. అండ్ ఇంకేముండి ఇక మనం చూసుకోవాలంటే అక్కడ మన ఫిన్ బ్యాలర్ లుక్ ఇచ్చిండు అండ్ ఇక్కడనే ఇలా ఇచ్చిన బ్రాల్ ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బాస్ మనకి అక్కడ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో మన సీఎం పంక్ జిమ్మీ ఊసోతో కలిసి జిమ్మీ ఊసో ఏమని చెప్పిండంటే నువ్వు నీ మాటల్ని కొంచెం చూసి మాట్లాడి ఈరోజు, ఎందుకంటే నా బ్రదర్స్ వారు మూడులు ఉన్నారని ఈ టైప్ చెప్పిండు. సో అప్పుడు ఇక మన సీఎం పంక్ రింగ్లో వచ్చిండు. సీఎం పంక్ రింగ్లో వచ్చి ఏమని చెప్పిండంటే మీరు ఇందాక చూసినారా జిమ్మీ ఊసో ఏమని చెప్పిండు? జిమ్మీ ఊసో బ్రదర్స్ అంట ఈరోజు వారు మూడులు ఉన్నారంట. సో ఇప్పుడు మీరు ఏమంటారు, నేను మాట్లాడాలా వద్దా అనగానే అక్కడ చాలామంది ఫ్యాన్స్ ఇక అక్కడ చాంట్ చేస్తుంటారు. సో సరే సరే అని చెప్పి ఇక్కడ మన సీఎం పంక్ మాట్లాడడం స్టార్ట్ చేసిండు. అండ్ ఈ సెగ్మెంట్లు ఇక్కడ ఏముండే అంటే బాస్ అదే ఈ సీఎం పంక్ అక్కడ మళ్ళొకసారి రోమన్ రైన్స్ ఫ్యామిలీ గురించి మాట్లాడిండు. అండ్ సీఎం పంక్ అక్కడ ఏమేమి చెప్పిండు అంటే రోమన్ రైన్స్ తన కెరియర్లో ఎప్పుడు అంటే అలా బ్రదర్స్ లేకుండా ఏం చేయలేడని నేను అనుకున్నాను, కానీ ఓన్లీ రోమన్ రైన్సే కాదు, ఈ రోమన్ రైన్స్ కజన్స్ ఉన్నారు కదా, అదే ది ఊసోసీలు, అంటే వీళ్ళు రోమన్ రైన్స్ లేకుండా ఏం చేయలేరు అన్నమాట. అంటే వీళ్ళకి కంపల్సరీ అంటే ఒకరు కావాల్సిందే గెలవాలంటే, వీళ్ళు ఛాంపియన్షిప్ గెలవలేరు అన్నట్టు అక్కడ మాట్లాడిండు. అండ్ ఏంది రోమన్ రైన్స్, నువ్వు నాకు ఓల్డ్ అని చెప్పినావు, నాకు ఒక ముసలోడు అని చెప్పినావు కదా. ఎస్, నేను ఒక ముసలో ఉన్నాయి. అక్కడ ఉన్న ఫ్యాన్స్కి అడిగిండు అక్కడ నేను ఓల్డ్ కనిపిస్తున్నా అంటే ఫ్యాన్స్ ఎస్ ఎస్ అని చాంట్ చేసినారు. నో అంటారేమో అనుకున్నాం కూడా సీఎం పంక్, బట్ ఫ్యాన్స్ ఎస్ అన్నారు. సో సీఎం పంక్ ఏమై చెప్పిండు అంటే అవును నేను ఒక ఏజ్ పర్సన్, నేను అంటే నేను ఓల్డ్ని, బట్ నేను ఒక ఓల్డ్ కాబట్టి నేను నాకేమైనా అంటే నేనేమైనా బాధపడుతున్నా లేదు, నేను హ్యాపీ ఉన్నాను. అందుకే కదా ఇప్పుడు నా బిఎడ్ మొత్తం అంటే గ్రే కలర్ అయిపోయినాయి, అయినా నేను కలర్ చేయకుండా వస్తున్నా, రోమన్ రైన్స్ బిఎడ్ కలర్ చేసి వస్తానంటే అక్కడ మాట్లాడిండు సీఎం పంక్. అండ్ ఈ ఓల్డ్ గురించి అంటే ఇది ఒక జస్ట్ నంబర్, కొంతమంది ప్లేయర్స్ అక్కడ కంపేర్ చేసిండు. అంటే చాలామంది ఏజ్లో అంటే 50 ఏజ్లో చాలా మంచి పేరు సంపాదించినారు ఈ టైప్లో అక్కడ సీఎం పంక్ మాట్లాడుతుంటాడు. ది ఊసోస్ గురించి అక్కడ మాట్లాడిన అన్నమాట. దాని తర్వాత సో అందుకనే జే ఊసో అక్కడ వచ్చిండు. జే ఊసో అక్కడ వచ్చి చాలా కోపంలో కనిపిస్తే ఏంది చెప్తే అర్థమైతే లేదా, నువ్వు ఇష్టం వాగుతున్నావు ఏంది, నాడు ఇప్పుడే ఫైట్ చేద్దాం అన్నట్టు జే ఊసో చెప్పిండు. అంతలోనే అక్కడ జిమ్మీ ఊసో వచ్చిండు. జిమ్మీ ఊసో వచ్చి ఏమని చెప్పిండు అంటే చూడు మనము నువ్వు ఇందాక అవి టాగ్ టీమ్ మ్యాచ్లో మ్యాచ్ డిస్క్వాలిఫై చేపించినావు, నువ్వు నా మాట అయినో ఏది ఉన్నా ఏది లేకపోయినా అది రోమన్ రైన్స్ చూసుకుంటాడు, మన ఓటీసీ చూసుకుంటాడు సీఎం పంక్కి, అర్థమవుతుందా, నాడు రింగ్ బయట అని చెప్పిండు. అండ్ జేవుస్ ఏడి అంటే రోమన్ రైన్స్ వస్తలేడు కదా అన్నట్టు అక్కడ మాట్లాడింది. కానీ అంతలోనే మన ఓటీసీ రోమన్ రైన్స్ అక్కడ ఎంట్రీ అయిపోయింది బాస్. రోమన్ రైన్స్ రింగ్లో వచ్చిండు. సీఎం పంక్ రోమన్ రైన్స్ ఇట్లా ఫేస్ టు ఫేస్ ఉన్నారు. రోమన్ రైన్స్ సీఎం పంక్ సైడ్ చూసిండు కొంచెంసేపు. దాని తర్వాత ఏమని చెప్పిండు అంటే లాస్ట్ టైం నేను చూసినప్పుడు మీరు అంటే ఇందాక నేను చూసినప్పుడు మీరు ఒక టాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేసినారు. సో ఆ టాగ్ టీమ్ మ్యాచ్ అయిపోయింది కదా. జిమ్మీ ఊసో చెప్పిండు అవును అయిపోయింది. సో నేను మంచి రెస్పెక్ట్గా చెప్తున్నాను, నువ్వు నీ బ్రదర్కి అంటే జే ఊసోకి తీసుకొని రింగ్ బయట వెళ్ళిపో అని చెప్పిండు రోమన్ రైన్స్. అంటే జే ఊసో తీసుకొని రింగ్ బయటికి వెళ్ళిపో అని చెప్పిండు, నేను చూసుకుంటా అని చెప్పిండు. కానీ అంతలోనే సీఎం ఏంది అంటే ఇలా రింగ్ బయట పంపేకి ఏమైనా హెల్ప్ కావాలా అన్నట్టు అక్కడ మాట్లాడిండు. ఇక జే ఊసో పిచ్చి కోపం వచ్చింది. జే ఊసో అక్కడ వెళ్ళి అటాక్ చేద్దామనుకోండి సీఎం పంక్ పైన, కానీ సీఎం పంక్ అటాక్ చేసిండు జే ఊసో పైన. జిమ్మీ ఊసో వెళ్ళిండు, కానీ జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తుంటే కానీ అంతలోనే రోమన్ రైన్స్ ఒక సాలిడ్ సూపర్ మ్యాన్ పంచ్ ఇచ్చేసిండు సీఎం పంక్కి. ఒకటే పంచ్కి ఇక్కడ పడిపోయాడు మన సీఎం పంక్. ఇందాక ఒక సెగ్మెంట్లో ఈ మాట చెప్పిండు, అంటే నువ్వు నాకు ముసలోడు అంటావు కదా, ఈ ముసలోడే నీకు లాస్ట్ వీక్ ఒక పంచ్లో పడేసిండు అని చెప్పిండే మన సీఎం పంక్ సెగ్మెంట్లో. అండ్ ఇప్పుడు చూడండి రోమన్ రైన్స్ పంచ్ పడ్డా కానీ సీఎం పంక్ అక్కడ పడిపోయాడు. అండ్ ఇక ది ఊసోస్ అక్కడ రింగ్ బయట ఉండేగా, రింగ్ బయట వెళ్తున్నప్పుడు అక్కడ అంటే అక్కడ అఫీషియల్స్ వాళ్ళందరూ వచ్చేసినారు. జే ఊసో రింగ్ బయట అని చెప్పిండు, రోమన్ రైన్స్ రింగ్ బయట వచ్చేస్తూ ఉంటాడు, కానీ జే ఊసో చెప్పిండు నీకు అర్థమవుతుందా, నువ్వు చేయగలవు అంటే నువ్వు ఇచ్చి పడేసేయి, నువ్వు ఇచ్చేసేయి సీఎం పంక్కి అని చెప్పిండు. ఇక రోమన్ రైన్స్ పిచ్చి కోపం వచ్చి రింగ్లో సీఎం పంక్కి స్పియర్ ఇచ్చేసిండు రోమన్ రైన్స్.
అండ్ దాని తర్వాత రింగ్ బయట తీసుకెళ్ళి కామెంటస్ టేబుల్ పైన సాలిడ్ పవర్ బాంబ్ ఇచ్చేసిండు రోమన్ రైన్స్ CM Punkకి. సో ఫైనలీ అసలు ఈ పని రోమన్ రైన్స్ లాస్ట్ వీక్ చేయాల్సింది, బట్ చేయలేదు. బట్ ఈరోజు చేసిండు. రోమన్ రైన్స్ చాలా పిచ్చి కోపంలో కనిపించిండు. ఈరోజు రోమన్ రైన్స్ చూస్తుంటే ఒక పాత రోమన్ రైన్స్ లాగా కనిపించిండు బాస్. పాత అంటే ఇది మన ఈ ట్రైబల్ షిప్ ఏరా స్టార్ట్ అయినప్పుడు ఏ టైప్లో కనిపిస్తుండే రోమన్ రైన్స్, ఆ టైప్లో కనిపించిండు. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ CM Punk కాలర్ పట్టుకొని ఏమని చెప్పిండు అంటే, ఇప్పుడు చెప్పు నీ మాటలు ఇప్పుడు ఏమైనా చేయగలుగుతున్నాయా అంటే, ఓన్లీ మాట్లాడగలవు, నీ మాటలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి అంటే ఏం చేయలేవు అన్నట్టు అక్కడ మాట్లాడిండు కాలర్ పట్టుకొని. అండ్ దాని తర్వాత CM Punk నవ్విండు. ఎందుకంటే లాస్ట్ వీక్ రోమన్ రైన్స్ నవ్విండు కాబట్టి సేమ్ అదే టైప్లో CM Punk అక్కడ పడిపోయి ఉంటాడు, కానీ నవ్వుతూ ఉంటాడు CM Punk. ఆ రోమన్ రైన్స్ కోపంలో వీళ్ళు అక్కడ వెళ్ళిపోయినారు. అండ్ ఇక్కడనే షో ఆఫ్ ఎయిర్ వెళ్ళిపోయింది, ఇక్కడనే రా అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన మన WWE రా ఎట్లా అనిపించిందో ఒకసారి కామెంట్లో చెప్పండి. అండ్ రోమన్ రైన్స్ అటాక్ పైన మీ రియాక్షన్ ఏముందో ఒకసారి కామెంట్లో చెప్పండి బాస్. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.